దానికి మనలోని బోలెడు చెడు ఉంటుంది. మనం అన్నీ మాట్లాడేస్తాం, అందరిలాగా జీవిస్తాం. లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్న వాళ్ళకంటే మన జీవితాలు ఇంకా ఘోరమైనగానే కనబడతాయి. అయినప్పటికీ కూడా చెడు అన్నది, చెడ్డ వ్యక్తి కానీ చెడు కార్యాలు కానీ ఏమైనా కనిపించినప్పుడు మనం ఆటోమేటిక్గా అసహించుకుంటాం. అవునా కాదా? చెడ్డవారమైనటువంటి మనమే చెడుని అంతగా అసహించుకుంటే పరిశుద్ధమైనటువంటి ప్రభు మనల్ని ఇంకెంత అసహించుకోవాలి? అవునా కాదా? అసహించుకోవాలా లేదా? అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కౌగిలించుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడమే కాదు కానీ సేమ్ అదే రీతిగా మనం కూడా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన